ప్రజల అవసరాల నిమిత్తం డ్రైనేజ్ పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఈ సురారం నాలా అభివృద్ధి కోసం 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించిన జీహెచ్ఎంసీలో నిధుల కొరత వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో నిత్యం కాలనీవాసులు స్కూల్ పిల్లలు జబ్బున పడే పరిస్థితి సురారం కాలనీలో ఏర్పడింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్ సురారం ఓం జెండా వద్ద తలెత్తే నిత్య డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ పాటుపడాలని కాలనీవాసులతో పాటు 3 స్కూళ్ల విద్యార్థులు ప్లకార్డ్స్ బ్యానర్లతో రోడ్డెక్కి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదించారు. రామ్లీలా మైదాన్ నుండి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు ర్యాలీని చేపట్టారు. సీఎం రేవంత్ అంకుల్, మా సమస్యను తీర్చండి, రోజు మేము స్కూల్ కి వెళ్లే దారిలో ఈ డ్రైనేజ్ నీటిలోనే పడిపోతున్నాం అంటూ దీనంగా అడుక్కుంటున్నారు స్కూల్ విద్యార్థులు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా ఫ్రెండ్స్కి. ఇంకా మేము రోజు 4 ఇయర్స్ నుండి ఇదే ప్రాబ్లం ఉంది. సో మీరు రేవంత్ అంకుల్ మీరంతా కొంచెం పరీక్షించండి. ధన్యవాదాలు. సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేసాము. ఎలాంటి పరిష్కారం లేదు. స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయ్యింది, బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూ అని చెప్తున్నారు. దయచేసి మాకు శాశ్వత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మరి ఇంతవరకు సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. పిల్లలు అనేక అనారోగ్య బారిన పడుతున్నారు. ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది. మరి అనేక మంది మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చి కూరగాయలు కొనడానికి వచ్చి ఈ డ్రైనేజ్ సమస్య వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇటు నిత్యం అనేక కాలనీలకు వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఈ సమస్య వల్ల ఇదంతా డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి. లేని పక్షంలో ఈరోజు పిల్లలు వచ్చి ఇక్కడ పిడుగుల్లాగా ధర్నా చేపట్టారు. కానీ రాబోయే రోజుల్లో పెద్దలందరూ కాలనీవాసులు కూడా స్థానికవాసులు అందరం కలిసి కూడా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని, నూతనంగా తీసుకొచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని, ఆటో రవాణా రంగ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని, యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింపు చేయాలని, 50 సంవత్సరాల నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, ప్రైవేట్ పెన్షనర్ల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు భాషాగౌడ్, ఉపాధ్యక్షుడు షావుద్దీన్, ప్రవీణ్, బాలేష్, మహేష్, ప్రవీణ్ గౌడ్, గోపాల్ గౌడ్, మహిపాల్, శ్రీనివాస్, శేఖర్, రాజు, శ్రీను, ప్రవీణ్, బాలు, శ్రీను, మహేష్, రమేష్, ప్రవీణ్, అనిల్, మహేష్, రాము, యాదగిరి గౌడ్, శ్రీను, సంజీవ్, నరేష్, శ్రీను, గట్టాగౌడ్, మహేష్, చిర్రిలచ్చి, షాయద్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ ధర్నా ఏంటంటే ఒక చిన్న పెద్ద వినూపము. ఎందుకంటే ఈ ధర్నాలో పాల్గొన్న మా డ్రైవర్లందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఎక్కడ జరుగుతున్న ధర్నాలందరూ ఉన్న డ్రైవర్లందరూ అన్నగారులకు అందరికీ నమస్కారము. ఎందుకంటే ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల రోజు 100 రూపాయలు గిట్లా చేసుకొని ఇంటికి పోలేని పరిస్థితి. 10 నెలల నుంచి మా పిల్లలకి ఈరోజు కనీసం వేతనం అంటే ఫీజు కట్టని ఏడాల మా పిల్లలని స్కూల్ నుంచి బయటకు బహిష్కరించడం జరిగింది. పిల్లలు ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో జరిగే చదువుతానికి ఇట్లా దుస్థితి ఏర్పడ్డది మాకు పిల్లలకి. ఇట్లా
కనీసం మా నిత్యావసర సరుకులు కొనుక్కుంటానికి ఇట్లా మా దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి. ఈరోజు సీఎం పెట్టిన ఈ పథకాల వల్ల అంటే మేము పెద్ద గొప్ప బతికేటోళ్ళకి ఇలా కాదు. మాకు ఆటో 3 పైలు తిరిగితేనే మా పొట్ట గడిచేది. అట్లాంటిది ఆ 3 పైలు తిరిగి కూడా మూల కూర్చున్నది. ఆ మూల కూర్చున్న వల్ల కారణం ఏంటంటే 100 రూపాయలు చేయకపోతే ఇంటికాడ ఉన్న అప్పులు. ఈరోజు నా పరిస్థితి చెప్పుకుంటాము, మా ఆటో డ్రైవర్లు అందరూ అదే పరిస్థితి, నా పరిస్థితి అందరి పరిస్థితి అదే. ఏంటంటే ఫైనాన్సులు వెళ్ళాక భార్య మెడల మీదకి వెళ్ళి పుస్తలు తాడలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. ఈ రీసెంట్గా మొన్న శివంపేటలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం ఇలా జరిగింది. ఆ రకంగానే గొల్లపల్లిలో గౌడ్స్ ఆయనకి ఇట్లా అప్పుల బాధతోటి ఉరేసుకొని చనిపోయిండు ఈ 20 రోజుల వ్యవధిలోనే. ఇట్లా ఎన్ని శవాలకు కారకుడు అవుతాడు సీఎం? ఇట్లా ఉచిత బస్సు పెట్టి ఎంతమంది డ్రైవర్లను చంపాలనుకుంటున్నాడు ఆయన? ఈ ఉచిత బస్సు అనేది మా ఆటో డ్రైవర్లకు ఒక శాపంగా మారింది. ఆ శాపం ఏంటంటే ఈరోజు ఆయన ఇచ్చి హామీలు ఇట్లా నెరవేర్చుకుంటలేడు. మాకు హామీలు తొందరగా నెరవేర్చాలి. ఈ ఉచిత బస్సు సర్వీస్ అనేది రద్దు చేయాలి ఖచ్చితంగా. మా ఫస్ట్ డిమాండ్ ఉచిత బస్సు సర్వీస్ రద్దు చేయాలి, అది ఫస్ట్ డిమాండ్. తర్వాత మాకు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే ఈరోజు ఈ చిన్న రోడ్డు రస్తాతోటే ముగించిన ఈ ధర్నాను రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము వచ్చి మీకు ఖచ్చితంగా ఎక్కడికి హైదరాబాద్ చలో హైదరాబాద్ వచ్చే స్థాయికి ఖచ్చితంగా తెస్తాము. చలో హైదరాబాద్ అంటే ఏ స్థాయికి వస్తుందో ఆటో డ్రైవర్లు అందరూ అనుకున్న తర్వాత చలో హైదరాబాద్ ఖచ్చితంగా వస్తాము. మీరు రద్దు చేయకపోయినారనుకోండి, హైదరాబాద్కి వచ్చి మేము ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా మీ మీద ఖచ్చితంగా ఏదైనా రియాక్షన్ చేస్తున్నాం. అసెంబ్లీని ఇట్లా ముట్టడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏదైతే చేస్తున్నారో మా పొట్ట కొడుతున్నారో ఆ పొట్ట కొట్టే విధానంలో మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఎక్కడికైనా వస్తానికి తయారున్నాము. ఖబర్దార్ సీఎం, ఖబర్దార్. ఈ రోడ్ ఎక్కిందన్న సీఎం నమ్ముకొని మేము ఈ ఓట్లు వేసినందుకు మా పరిస్థితి ఇలా మొత్తము చెప్పుకోలేని పరిస్థితి ఇలా మాది. ఒక్కొక్కరు 200 రూపాయలు తీసుకొని పొట్టలు వెంటున్నాము. మాకు ఒక గుంట పొలం లేని పరిస్థితిలో మేము ఆటోలు తీసుకొని నడిపించుకుంటాం. మమ్మల్ని ఇలా అరవందరం చేసి పెట్టండి సీఎం నమ్ముకొని ఉంటే పరిస్థితి అన్న మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. అంతే మాకు ఈ పరిస్థితులు రాకుండా మమ్మల్ని న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లను ఏ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వాన్ని వెనకొచ్చే నుంచి మాకు ఆటో డ్రైవర్ల యొక్క డిమాండ్లు అక్కడ ఏం పెట్టినామంటే సాధారణంగా మరణించిన ఒక ఆటో డ్రైవర్ కూడా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలన్నాం. ఈ ఉచిత పథకం ద్వారా చాలామంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఒక పరిష్కారం సాధారణంగా మరణించా కానీ ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని మెకానికల్ యాక్ట్ తీసుకొని వస్తుంది. ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే ఒక కూలీ పని చేసుకునే ఒక ఆటో డ్రైవర్ ఒక కొత్త బండి కొనాలంటే కొనడు, ఒక 10,000, 15,000, 20,000 బండి వేసుకొని నడుపుకున్నాడు. ఈ యాక్ట్ ద్వారా 15 మోడల్ బండ్లు మొత్తం స్క్రాప్కి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా చాలామంది ఆటో డ్రైవర్లు ఇంకా ఆత్మహత్యలకు పాల్పడి మరణించడం జరుగుతుంది. ఈ వినతిని ఈ నిరసనను మేము సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తాం. దీనిపైన తక్షణమే చర్య తీసుకొని మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని సీఎంకు ఈ ద్వారా నిరసన మా డిమాండ్లను ఏవైతే నెరవేర్చలేడో త్వరలోనే అసెంబ్లీ ముట్టడి కంపల్సరీ చేస్తాం. మా ఆటో డ్రైవర్ల సత్తా ఏందో అసెంబ్లీ కాదు ఢిల్లీకి కూడా వినిపించే విధంగా మేము ధర్నాన్ని మహాపెద్ద యుద్ధం లెక్క ముందుకు కొనసాగిస్తాం. సీఎం మెదక్ జిల్లాలోని కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో బీజేపీ నూతన కమిటీ నియామకం శనివారం మండల పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. కిస్టాపూర్ గ్రామ 1వ బూత్ అధ్యక్షుడిగా సాదుల దుర్గాప్రసాద్, సెక్రటరీగా మల్కే శ్రీశైలం, లాభార్థి ప్రముఖగా పెద్ది రమేష్, వాట్సాప్ ప్రముఖగా అక్కెం ప్రవీణ్ యాదవ్ ని, కిస్టాపూర్ గ్రామ 2వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎంబరి శేఖర్ యాదవ్, సెక్రటరీగా వడ్ల సంతోష్, లాభార్థి ప్రముఖగా నాగులకరి దుర్గా గౌడ్, వాట్సాప్ ప్రముఖగా నదుల సాయిరాజ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండు నాని, సీనియర్ నాయకులు ఎంజర్ల శేఖర్ యాదవ్, వడ్ల చంద్రశేఖర్, మల్కే మల్లేశం, మాజీ సర్పంచ్ పనుల నారాయణ, సొసైటీ మాజీ చైర్మన్ సాదుల ఊషయ్య, గౌకని మల్లేశం, అక్కెం శ్రీశైలం, కర్ర ఆంజనేయులు, సాదుల నవీన్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఆటో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒకరోజు బంద్లో భాగంగా రామాయంపేట పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు బాలమణి మాట్లాడుతూ
రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా రాస్తారోకో చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు నడపడం వల్ల ఆటో డ్రైవర్లు పూర్తిగా నష్టపోయారన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 చెల్లించాలని పేర్కొన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ ద్వారా అక్రమంగా నడుపుతున్న టూ వీలర్లను నిషేధించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. డ్రైవర్లకు యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు పెంచాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు సరిగ్గా పూట గడవక చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు బాలమణి, మల్లేశం, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆటో కార్మికుల సమస్యలు చాలా పూరకపోతున్నాయి. సంవత్సరానికి 15,000 వేస్తాన్న రేవంత్ రెడ్డి కూడా వేస్తలేడు. ఈరోజు ఫ్రీ బస్సుతోని మరి ఆటో కార్మికుల బతుకులు ఆగమైపోతున్నాయి. అసలు ఆగమంటే ఈఎంఐ కట్టుకోని పరిస్థితిలో కూడా ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు. అదే ఎంతసేపు పెట్టుకున్నా మరి ఒక్క ట్రిప్ కూడా జరగని పరిస్థితిలో మరి చాలా బాధతోని ఆటోలు నడుపుతారు. అట్లే వాళ్ళ కుటుంబాలు కూడా గడవక ఇబ్బందులు అవుతున్నాయి. ఆ పిల్లలకు చదివించడం కానీ, అట్లే ఇళ్ళ కిరాయిలు కానీ కట్టుకోవాలి. అదే ఈఎంఐ కట్టుకోవాలి. ఇవన్నీ పరిస్థితులు కట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఆటోలు అమ్ముకొని రోడ్డు మీద తిరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పోరాటంతో కాదు, ఇంకా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తుంది. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నేడు డిసెంబర్ 7వ తేదీన ఒక్కరోజు బంద్ నిర్వహించాలని రాష్ట్రంలో ఉన్న ఆటో యూనియన్లన్నీ పిలుపు తీసుకోవడం జరిగింది. ఈరోజు బంద్ జరగాలే సహజంగా. అయితే ఈ బంద్ కంటే ముందు నిన్న ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఆటో డ్రైవర్ల యూనియన్లకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈ రోజు ఉదయం ఒక దఫా చర్చలు జరిగినాయి ఆటో యూనియన్ల రాష్ట్ర నాయకత్వంతో. ఇక్కడ కొన్ని సమస్యల మీద కొన్ని అంగీకారానికి వచ్చి మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రితోని మాట్లాడిన తర్వాత ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల విజయంగా సిఐటియు భావిస్తున్నది. ఎక్కడైతే పోరాటాలు ఉంటాయో అక్కడే సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణము మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళలకు ఫ్రీ బస్సును ప్రకటించడం జరిగింది. సంతోషమే, కొంతమంది మహిళలు లాభపడితే ఉపయోగమే అది. కానీ దీనివల్ల ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు ఆగమైపోయినాయి. ఇలా ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతున్నది. మరి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలని చెప్తున్నాము. అదే రకంగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర స్థాయిలో ఒక సంక్షేమ బోర్డు ఉన్నది. మరి ఆటో డ్రైవర్లకు అట్లాంటి సంక్షేమ బోర్డు లేదు. భవన నిర్మాణ కార్మికులకు ఎందుకున్నది? భవన నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి సెస్ వస్తున్నది. ఆటో డ్రైవర్ల ద్వారా, రవాణా రంగం ద్వారా ఆటోలు రిజిస్ట్రేషన్ అయితే ఆటోల యొక్క ట్యాక్సు, ప్యాసింజర్ యొక్క ట్యాక్సు అనేక రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వాలకు ఆదాయాలు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల కోసం కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే దాని ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇలా ప్రమాదం జరిగితే లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. ఒక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే ఉండదు. అనేక కారణాల వల్ల ఇవాళ చిన్న యాక్సిడెంట్ అయినా 6 నెలల పాటు లైసెన్సులు రద్దు చేస్తున్నారు. మరి ఇట్లాంటి విధానం మాదుకోవాలి. ఇలా ప్రభుత్వము పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, ఆర్టీసీ అధికారులకు ఆదాయాలు వసూలు చేసి, ఫైన్లు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలని. ఇలా పోలీసులకు కానీ, ఆర్టీఏలకు కానీ పెద్ద పెద్ద లారీలను పట్టరు, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్లను పట్టరు. ఎందుకంటే అవి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద హస్తం ఉన్న వాళ్ళే ఉంటాయి. ఆటో డ్రైవర్లకు ఎలాంటి అండ ఉండదు. కాబట్టి రోడ్డు మీదకి వస్తే ఫస్ట్ ఫైన్లు ఎవరికి వేస్తారంటే ఆటో డ్రైవర్లకు, ఆ తర్వాత బైక్ల వాళ్ళకు. అంటే ఇలా కింది తరగతులే ఇవాళ అధికారులకు దొరుకుతుంది.
చెప్తున్నారు. ఇట్లాంటి విషయాల మీద ఈరోజు ఒక్కరోజు బంద్ జరిగింది. ప్రభుత్వంతో కొన్ని చర్చలు జరిగినాయి. మొత్తం సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పరిష్కారం కానట్టయితే మరో పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ సిద్ధపడతారని చెప్పి సిఐటి తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఒక హిటాచిని సీజ్ చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లా మాసీపేట మండలం బొమ్మారం హల్దీవాగు శివారు నుంచి అక్రమంగా గత వారం రోజులుగా హిటాచి సహాయంతో 3 టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ శంకర్ సమాచారం మేరకు వీటిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. ఒకే నంబర్తో 2 వాహనాలు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు. దీంతో వాహనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన రెవెన్యూ అధికారులకు సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా అల్లివాగు నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఎవరికి ఏం సమాచారం లేదు. గ్రామ పంచాయతీలో కూడా ఎవరికి చెప్పింది లేదు. అక్రమంగా టిప్పాలు 3 టిప్పాలు ఒక ఇటాచి పెట్టి మరి ఎన్ని రోజులైనో తెలియదు కానీ ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటాచి అడ్డుకోవడం జరిగింది. నా జేసీ పాలేదేస్తా నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని ప్రతిష్టంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీలను పటిష్టంగా చేసి బూతులను ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో 256, 257 బూత్ కమిటీల శక్తి కేంద్రాలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మెదక్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పంజాబ్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రానికి 2,35,000 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేటికి సంవత్సరం గడిచిన ఏ గ్రామంలో కూడా ఒక ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని, లబ్ధిదారుల ఎంపిక కూడా చేయలేదని వారు ఎద్దేవా చేశారు. దేశంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు కూడా డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి అక్కడక్కడ కొన్ని ఇల్లు నిర్మించి ఎక్కడా కూడా అర్హులకు ఇల్లు ఇవ్వలేదని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక చేయలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేసేందుకు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజాబ్ విజయ్ కుమార్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, మహిళా మోర్చా నాయకురాలు మంజుల, దశరథం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేసే భాగంలో ప్రతి 3 సంవత్సరాలకు జరిగేటటువంటి ఒక కార్యక్రమం. అందులో భాగంగానే ఈరోజు చిన్నశంకరంపేట మండలంలో ఉన్నటువంటి గౌలపల్లి 256, 257 బూత్లోకి రావడం జరిగింది. మరి ఈ బూతు కమిటీ పటిష్టంగా చేసి మరి ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులందరికీ అన్ని విధంగా చేకూర్చడంతో పాటు మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్లకు కూడా జాగృతం చేసి మరి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి గత ఎన్నికల్లో చెప్పడము, మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 2,02,35,000 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మరి ఆ ఇళ్లను అర్హులందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్ని లక్షల ఇళ్ళైనా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నాడు. దేశంలో ఇల్లు లేని నిరుపేద ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మరి డబ్బులు ఇవ్వడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము
ఇది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి మరి మాయ మాటలు చెప్పి అక్కడక్కడ మరి నిర్మించి ఎవరికి కూడా అర్హులందరికీ కూడా మరి ఇవ్వలేకపోయింది. మరి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నది మరి ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులను మరి గుర్తించకపోవడం బాధాకరం. మరి ఈ గ్రామంలో ఈ 2 పోలింగ్ బూత్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ ఏ ఒక్క అభివృద్ధి జరిగినా అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క డబ్బుల వల్లనే. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీ రోడ్ కానీ, ఈ ఎల్ఈడి బల్బు కానీ, అక్కడ కనిపిస్తున్నటువంటి శౌచాలయం కానీ, మన ఇదేంటి రైతు వేదిక కానీ, చివరికి శ్మశాన వాటిక కానీ, ఇవంతా అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క నిధుల నుంచే డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చేయడానికి పరిష్కారంగా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మాకు కొయ్యంగూడ తాండాకు రోడ్డు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి కూడా సంబంధిత అధికారులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానిక సమస్యలు ఏమున్నా కానీ మరి మన యొక్క ప్రియతమ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు ఉన్నారు, వారి దృష్టి కూడా తీసుకెళ్తాము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకురావాల్సిన అవసరం అనుకుంటే తప్పకుండా తీసుకొస్తాము. ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా ఏమైనా అవసరం అనుకుంటే వాటిని కూడా మరి మేము తీసుకొచ్చేసి మరి అందరి అభివృద్ధి మరి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేది చెప్తుంది, కల్లిబొల్లి మాటలు చెప్పదు. మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇస్తారో హామీని నిలబెట్టుకునేటువంటి పార్టీ, మాట మీద ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి దానికి భిన్నంగా మరి ఏదో అందని ద్రాక్షగా ఏమో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోనికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీసి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకునేటట్టుగా మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జై శ్రీరామ్. ఈరోజు శంకరాంపేట మండలంలో చౌలపల్లి విలేజ్ కావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీరన్న గారు, మండల అధ్యక్షుడు రాజు గారు, ఈ బూత్ అధ్యక్షుడు శంకర్ గారు సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కార్యకర్తలు తెలుసుకోవడానికి ఈరోజు చౌలపల్లి రావడం జరిగింది. ముఖ్యంగా ఊరికి వస్తూనే ఊర్లో ఉన్నటువంటి రామాలయం కొద్దిగా శిథిలావస్థకు వస్తుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిరాన్ని పూర్తి చేసిండ్రు. ఆ రాముని అడుగుజాడల్లో ఉన్నటువంటి ఇక్కడ పురాణ టెంపుల్కు భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎంపీ రఘునందన్ రావు గారి తరఫున ఏదైనా సాయం చేయమని అంటే ఇమీడియట్గా అధ్యక్షుల వారు ఇలా మేము చర్చించి దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇది రావడం ఈరోజు సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా ఈరోజు సంస్థాగతంగా జరుగుతున్నటువంటి బూత్ కమిటీల విషయంలో కానీ వాటిలలో ఉన్నటువంటి వీళ్ళకు కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేసేసి బూత్ కమిటీలు ఏ విధంగా బలోపేతం చేయాలి, రాబోయే కాలంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం, సంస్థాగతంగా స్థానిక ఎలక్షన్స్లో విషయంలో చర్చించడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ప్రతి గ్రామంకు పోతాం, ఎక్కడ సమస్యలు ఉన్నాయో అది తెలుసుకుంటాం. కేంద్రంలో ఉన్నటువంటి నిధులు ప్రతి గ్రామానికి చేరుతున్నాయి కాబట్టి ఆ సంక్షేమాన్ని, అక్కడ జరుగుతున్న డెవలప్మెంటుని, మా నుంచి వస్తున్నటువంటి నిధులను ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా వస్తున్న సంక్షేమ పథకాలను కూడా గల్లీలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు కూడా చెందే విధంగా మా బూత్ కమిటీ తరఫు నుంచి వాళ్ళకు లాభార్థిని ఏర్పాటు చేసేసి వాటన్నిటిని విస్తృతంగా జనాల్లో తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిగతాది మా